Election committee regarding the parliament candidates. We finalized seats from Kerala, Karnataka, Telangana, Chhattisgarh, Delhi and Lakshadweep. Formal announcement will be, the procedure is going on. Formal announcement will be very soon. How many seats have been finalized? That entire details we will let you know tomorrow or day after tomorrow. We had the first central election committee regarding the parliament. కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి కూడా వివరాలు వెల్లడిస్తామన్నారు. అలాగే త్వరలో అధికారికంగా కేసీ వేణుగోపాల్ ప్రకటిస్తారు. వైనాడ్ నుంచి అయితే రాహుల్ గాంధీ బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, పవన్ ఏదైతే లోక్సభ ఎన్నికలు సమర్పిస్తున్న పరంగా ఇప్పుడు తాజాగా నిన్న సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అంతేకాకుండా కమిటీ మెంబర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదర్శి మున్షి కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వర్చువల్ గా రాహుల్ గాంధీ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో ఏఐసిసి మెంబర్స్ మరియు సిడబ్ల్యూసీ మెంబర్స్ కూడా అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అయితే దాదాపుగా 5 రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక 10 మంది పేర్లను మరికొద్ది సేపట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం నిన్న చెప్పుకున్నట్లుగా పేర్లను ఫైనల్ చేసే యువతను ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే నల్గొండ నుంచి జానారెడ్డి లేదా జానారెడ్డి తనయుడు అనుకున్నాము, కానీ అక్కడ నుంచి పటేల్ రమేష్ రెడ్డిని బరిలో దింపుతారు అన్నట్టుగా కూడా కొంత మేరకు సమాచారం అందుతుంది. అయితే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరికొద్ది సేపట్లో ప్రకటన అయితే విడుదల చేస్తాము అధికారికంగా అని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మాత్రము పూర్తి బాధ్యతలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో అభ్యర్థుల లిస్ట్ అయితే ఫైనల్ కానుంది. ముఖ్యంగా ఏదైతే గాంధీ కుటుంబం నుంచి తెలంగాణలో ఖచ్చితంగా పోటీలో ఉండాలని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ టీపీసీసీ భావిస్తుందో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కేరళ వయోనాడ్ సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాత్రం అక్కడ నుంచి ప్రజెంట్ సిపిఐ వాళ్ళు సీట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే నిన్న జరిగిన సమావేశంలో ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీ ఖచ్చితంగా మళ్ళీ రాహుల్కే ఇవ్వాలి అన్నట్టుగా కూడా నిన్న సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారు, ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది కూడా తొలి జాబితాలో విడుదల చేస్తామని చెప్పేసి ఒక మేరకైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నట్టుగా కనబడుతుంది. అయితే ప్రియాంక గాంధీని కూడా ఖచ్చితంగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయించాలని చెప్పేసి ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి బరిలో ఉంటారనేది మరికొద్ది సేపట్లో కొంత మేరకు సమాచారం రానున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు నిన్న చర్చించినట్టుగా ఖచ్చితంగా వయోనాడ్ నుంచే రాహుల్ గాంధీ బరిలో ఉంటే మాత్రం తెలంగాణ నుంచి ఉండకపోవచ్చు అన్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ భవిత. అప్డేట్స్ మొత్తానికి కానిస్టేబుల్కి సంబంధించి పరిశీలన అయితే ఆపు చేసినట్లు తెలుస్తుంది. 2 చోట్ల విద్యాభ్యాసం చేసినట్లు గుర్తించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అందులో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవల కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగింది. ఇందులో దాదాపు 13,440 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు దీనికి ఎంపిక కావడం కూడా జరిగింది. అయితే వీరికి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 9 నెలల పాటు శిక్షణ అనేది మొత్తం 28 కేంద్రాల్లో ఈ శిక్షణ తరగతులు అనేవి కొనసాగుతున్నాయి. అందులో ఈ 13,444 మందికి ఈ శిక్షణ వ్యవహారంలో మొదటి రోజే 900 మంది విద్యార్థులు ఏదైతే అభ్యర్థులు దీనికి గైర్హాజరు కావడం జరిగింది. పరీక్షలు వివిధ పోటీల్లో కూడా పాల్గొని కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థుల్లో 900 మంది ఈ శిక్షణా తరగతులకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇందులో కొంతమంది ఏదైతే దాదాపు కొంతమంది కంటికి సంబంధించిన కొన్ని సమస్యల వల్ల ఏదైతే శిక్షణా తరగతులకు హాజరు కాలేకపోయారు అని తెలిసారు. ఆ తర్వాత అధికారులు లోతుగా దర్యాప్తు చేసిన క్రమంలో వీరు అభ్యర్థులు ఏదైతే హైదరాబాద్ వ్యవహారానికి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల్లో మొత్తం 350 మందికి పైగానే నకిలీ బోనఫైడ్లు అందజేసి ఉద్యోగాలు సంపాదించినట్లుగా కూడా అధికారులకు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారులు ఈ స్పెషల్ బ్రాంచ్కి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో వివిధ ప్రాంతాల్లో ఏదైతే సుదూర ప్రాంతాల్లో ఏదైతే చదువుకున్న వ్యక్తులు కూడా హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానిస్టేబుల్ల అభ్యర్థుల వ్యవహారానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో జిల్లాల వారీగా
మొదటిసారిగా ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం అప్పుడు ఏదైతే జీవో నెంబర్ 46 అనేది విడుదలైందో ఈ స్థానికంగా బోనోఫైడ్ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎవరైతే చదువుకొని ఉంటారో వారు అదే ప్రాంతానికి చెందిన వారుగా ఆ స్థానికంగా ఉండే అభ్యర్థి ఏదైతే కానిస్టేబుల్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ అభ్యర్థులు ఏదైతే వారు పరీక్షల్లో పాల్గొనవచ్చు అని జీవో నెంబర్ 46 అనేది ఉంది. సో హైదరాబాద్లో ఉద్యోగావకాశాలు కానిస్టేబుల్ ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు హైదరాబాద్కు సంబంధించిన కొంతమంది బ్రోకర్ల ద్వారా నకిలీ బోనఫైడ్లు సంపాదించి ఈ కానిస్టేబుల్ల పరీక్షకు రాయడం, ఆ తర్వాత పోటీ పరీక్షలు కూడా గెలుపొందినట్లుగా పోటీ పరీక్షలు కూడా గెలిచినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ స్పెషల్ బ్రాంచ్కి ఈ విషయం తెలియగానే వెంటనే అధికారులంతా కూడా ఈ శిక్షణా తరగతులందరినీ కూడా నిలిపివేయడం జరిగింది. ఈ 13,444 మందిలో కేవలం 350 మంది మాత్రమే ఈ నకిలీ బోనోఫైడ్లు అందజేశారా, లేదంటే మిగతా వ్యక్తుల పరిస్థితి ఏంటి అనే దానిపైన ఆరా తీశారు. కొంతమంది ఇప్పటికే దాదాపు 100 మందికి పైగానే బోనోఫైడ్లను పరిశీలించిన క్రమంలో వారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన బోనోఫైడ్లని నకిలీవని, మిగతా ప్రాంతాల్లో వారు ఇతర ప్రాంతాల్లో చదువుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ 2 బోనోఫైడ్ల వ్యవహారానికి సంబంధించి ఆయా పాఠశాలల విద్యాశాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి వాటన్నిటిని కూడా పరిశీలన తీసుకుంటాం. అవసరమైతే ఈ నకిలీ బోనోఫైడ్లతో ఉద్యోగాలు పొందిన వ్యక్తులను అరెస్ట్ చేయడమే కాకుండా వారికి ఈ బోనోఫైడ్లు అందించిన ఈ పాఠశాల యాజమాన్యాన్ని, ఆ తర్వాత బ్రోకర్లను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేకమైన విభాగాన్ని అంటే స్పెషల్ బ్రాంచ్కి బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ఇటు హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందిన వారి వివరాలన్నీ కూడా ఆరా తీయడం జరుగుతోంది. భవాని, అయితే కృష్ణ, మిగతా అభ్యర్థులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? అంటే 100 మందికి శిక్షణ ఆపివేసినట్టు తెలుస్తుంది. అందులో కొంతమంది నిక్కచ్చిగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా విద్యాభ్యాసం ఒకచోట చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు దీనికి సంబంధించి? భవానీ, ఏదైతే అధికారులు మొదట ఈ కానిస్టేబుల్ల పరీక్షల వ్యవహారానికి సంబంధించి ఏదైతే పోటీ పరీక్షలు నిర్వహిస్తారో ఆ తర్వాత ఈ పరీక్షల వ్యవహారానికి సంబంధించి వారు సబ్మిట్ చేసిన సర్టిఫికెట్లని ముందుగానే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ చూసి చూడనట్లు వ్యవహరించడం, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో కొంతమందికి ఈ పోటీ పరీక్షలు పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం, ఆ తర్వాత ఏదైతే దీంట్లో అవకతవకలు జరిపాయని చెప్పేసి శిక్షణా తరగతులను ఆపివేయడం, ఆ తర్వాత కానిస్టేబుల్ అభ్యర్థుల భవిష్యత్తును కూడా అగమ్యగోచరంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి మిగతా అభ్యర్థులు కూడా చెప్తున్నారు. మొత్తం 13,440 మంది అభ్యర్థులు ఎంపికైన క్రమంలో అందులో 900 మంది మొదటి రోజు శిక్షణకి హాజరు కాలేదు. దాంట్లో అధికారులు ఏదైతే విచారణ చేపడితే అందులో కొంతమంది కంటే సమస్యలతో రాలేదు. కానీ మిగతా 350 మంది విద్యార్థుల్లో 100 మందికి పైగానే ఇప్పటివరకు పరిశీలన చేస్తే 2 బోనోఫైడ్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ బోనోఫైడ్ ఏదైతే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివారో ఆ బోనోఫైడ్ వ్యవహారానికి సంబంధించి కూడా అది నకిలీ అని చెప్పి గుర్తించారు. మొదట్లోనే అధికారులు ఇలాంటి వ్యవహారాలన్నిటిపైన కూడా ప్రత్యేకమైన నిఘా పెడితే బాగుంటుంది. మిగతా అభ్యర్థులు, వేలాది మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడటం, ఆ తర్వాత దానికోసం ఎంతో ప్రయత్నాలు చేసి ఆ తర్వాత తమ సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకొని వాటిలో శిక్షణ పొందిన తర్వాత తీరా శిక్షణ పూర్తయిన తర్వాత కానిస్టేబుల్లో ఉద్యోగాలు చేరి ఈ క్రమంలో ఈ శిక్షణ తరగతులు నిలిపివేసి అంటే ఒకరు చేసిన తప్పుకు వేలాది మందిని బలి తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఎవరైతే నకిలీ బోనోఫైడ్ పెట్టారో వారందరినీ అరెస్ట్ చేయండి, జైలుకు కల్పించాలని వారు కోరడం జరుగుతుంది. కానీ ఉన్నతాధికారులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసే వరకు ఎలా శిక్షణ తర్వాత నిర్వహించవద్దు అని చెప్పేసి కూడా అప్పటికే 100 మంది వ్యవహారానికి సంబంధించి గుర్తించడం జరిగింది. 200 మంది ఎవరైతే బోనోఫైడ్లు పెట్టడం జరిగిందో వారిని ఏదైతే ఈ బోనోఫైడ్ హైదరాబాద్ బోనోఫైడ్ ఏ స్కూల్ నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరు సహకరించారు, ఆ ఘటనలో వారు ఎక్కడే చదువుకున్నారు ఏంటి దానిపైన కూడా అధికారులు ఈ వ్యవహారం పైన ఆరా తీయడం జరుగుతుంది. అయితే ఈ పోలీసు ఉద్యోగాలు అంటేనే ప్రతి కూడా ఏదో ఒక తలనొప్పి వ్యవహారంగా మారడం, అవినీతి వ్యవహారం మరకలు అడ్డుకోవడంతో ఈ క్రమంలోనే ఈ కానిస్టేబుల్ బోనోఫైడ్ వ్యవహారాలకు సంబంధించి అంతా కూడా చాలా గోప్యంగా చేపట్టడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.